మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు మనం అందరం కలిపి చదువుకుందాం. క్రొత్త నిబంధన 48వ పేజీ. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్టిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26 నుంచి 39 వచనాలు నేను చదువుతాను. క్రొత్త నిబంధనలో 111వ పేజీ. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమును, అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్టిజమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్టిజం ఇచ్చాను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. యేసు ప్రభువారు తన శిష్యుడితో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. ఎవరైతే నమ్మి బాప్టిజం తీసుకుంటారో వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పారు. ఏంటిది ఆ సువార్త అంటే, నశించిపోయిన మానవులకి పాపంతో యేసుక్రీస్తు దేవుడు ఆయన మానవునిగా జన్మించి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలో నశించిపోతున్న వారికి రక్షణ, పాప క్షమాపణ, పాపం నుంచి విముక్తి, పాపం నుంచి జయం. ఇది మాట, మంచి మాట. ఈ మాటను మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, సృష్టిలో ఉన్న మానవులందరికీ కూడా చెప్పండి. ఎవరైతే నమ్మి యేసుక్రీస్తులోనే రక్షణ, నాకు పాప క్షమాపణ అనే బాప్టిస్మము తీసుకుంటారో వారు రక్షించబడతారు. దేని నుంచి రక్షించబడతారంటే, వారు ఈ లోకాన్ని ఈ భౌతిక శరీరంతో విడిచి వెళ్ళిన తరువాత నరక శిక్ష నుంచి రక్షించబడతారు. అంటే వారి ఆత్మ జీవములోకి వెళ్తుంది, సంతోషకరమైన ప్రదేశంలోకి వెళ్తుంది, యేసుక్రీస్తు ఉండే ప్లేస్లోకి వెళ్తుంది. రక్షణ లేకపోతే వారి ఆత్మ
నాశనంలోకి వెళ్తుంది. అక్కడ అగ్ని గంధకాలు ఎల్లప్పుడూ కూడా మండుచు వారి ఆత్మ వేదన పడుతూ ఉంటుంది. అది నమ్మని వానికి వచ్చే శిక్ష. నమ్మి బాప్టిజం తీసుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. సో చాలాసార్లు మనం ఈ వాక్యాన్ని చాలాసార్లు విని ఉండొచ్చు, చాలాసార్లు. కానీ కొంతమంది ఒక్కసారి వింటే వెంటనే బాప్టిజం తీసుకుంటారు. ఒకసారి చాలు, ఇంకెందుకు నాకు ఆలస్యం, నాకు బాప్టిజం ఇస్తానికి, బాప్టిజం ఇచ్చేసేయండి, నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నేను పాపిని, నేను ఏ విధంగా కూడా నేను దేవుని యొద్దకు చేరే మంచి పని చేయలేదు. నాకు క్రీస్తు యేసులో మీరు చెప్పిన మాట చాలా మంచి మాట. అది సువార్త అంటే, అంటే మంచి వార్త, ఇంకెందుకు ఆలస్యం, నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడు, నా కోసము ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి నా పాప శిక్ష, నా దోష శిక్ష ఆయన మీద వేసుకున్నాడు, నేను నమ్ముతున్నాను. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు, నేను నమ్ముతున్నాను. ఇంకేమన్నా అడ్డంకం ఏమైనా ఉందా బాప్టిజం నాకు ఇస్తానికి అని అంటారు నమ్మినవారు. సో ఈరోజు ఇక్కడ రక్షణ లేనివారు, మీకు మరోసారి మీకు దేవుని మాట వస్తుంది. ముఖ్యమైనది ఏంటంటే, మీరు వింటున్నారు మంచిదే, విని నమ్మి బాప్టిజం తీసుకుంటే మీకు రక్షణ. మీరు అలా దాన్ని అవతలకి పోస్ట్ పోన్ చేస్తూ ఆలస్యం చేస్తూ ముందుకెళ్తే రేపేం జరుగుద్దో మీకు తెలియదు, ఎవరికి తెలియదు. సో నువ్వెందుకు బాప్టిజం తీసుకుంటానికి లేట్ చేస్తావంటే నీకు ఇంకెక్కడో తడబాటు ఉంది. నువ్వు ప్రభువుని పూర్తిగా అంగీకరించే దాంట్లో ప్రభువు కంటే వేరే వాళ్ళకి భయపడుతున్నావు. నువ్వు భయపడమాక, నువ్వు భయపడవలసింది దేవునికే. ఎందుకంటే నీవు రక్షణ పొందకుండా జీవితాన్ని చాలిస్తే నీకు శిక్ష ఉంది, అది వేసేది దేవుడు. మీరు భయపడాల్సిన మనుషులకు కాదు. యేసుప్రభువు వారు చెప్పారు, మీ ఆత్మని శరీరంని నరకములో పడద్రోయగలవానికి భయపడండి అన్నారు. సో మీకు ఇన్నిసార్లు ఎందుకు సువార్త వస్తుందంటే ఆయన కనికరం, ఆయన దీర్ఘశాంతం, ఆయన ఓర్పు, ఆయన సహనం, ఆయన మంచితనం, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన కరుణ, ఆయన కృప, దాన్ని బట్టే మీకు ఇన్నిసార్లు చెప్తున్నాడు ఆయన. కదా ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, నమ్మని వానికి శిక్ష. ఆయన ఇచ్చికములాడువాడు కాదు. రక్షణ లేని వారు జాగ్రత్త పడండి. మనం చదువుకున్న లేఖనంలో ఫిలిప్పుని, సువార్త చెప్పే ఫిలిప్పుని దేవుని పరిశుద్ధాత్మ నీరు యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గానికి వెళ్ళు అనగానే వెళ్ళాడు. ఆ సమయంలో యెరూషలేములో ఆరాధన చేసుకొని ఇంటికి వెళ్తున్నాడు ఒక ఆయన, ఐథియోపియుడు. ఆయన ఐథియోపియా రాణి ఆయన కందకే అనేది అది టైటిల్. ఐగుప్తు రాజుని ఫరో అని ఎలా అంటారో, ఐథియోపియా అనే దేశంలో రాణిని కానీ అధికారులు కానీ కందాకే అంటారు. ఆ రాణి కింద తను ఒక మంత్రి నపుంసకుడు రథంలో ఆరాధన చేసుకున్న యెరూషలేములో తిరిగి వెళ్తున్నాడు. లేఖనం చదువుకుంటున్నాడు. అప్పట్లో పాత నిబంధనేగా తన దగ్గరికి ఉండేది. తనకి యెషయా గ్రంథం 53వ అధ్యాయం నుంచి చదువుతున్న భాగము అర్థం కాల. దేవుని కృప ఏందంటే తనకి ఆ సమయంలో ఫిలిప్పు వచ్చినప్పుడు కరెక్ట్గా తనకి ఆత్మరక్షణ కలిగించే లేఖనాన్ని చదవగలిగే అవకాశాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని పరిశుద్ధాత్మ నువ్వు అతని దగ్గరికి పో అని చెప్పాడు. ఫిలిప్ వెంటనే వెళ్ళాడు, సువార్త చెప్తూ ఉంటాడుగా వెళ్ళాడు, చూశాడు. ఏంటో చదువుతున్నావు? ఏంటో చదువుతున్నాను కానీ నాకు అర్థం కాలేదు. 32వ వచనం, అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఇట్లా చదువుతున్నాడు అతను, ఆయన గొర్రె వలె వదకు తేబడెను. ఎవరిని గురించి చెప్తున్నారు? బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనముగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఇలా చదువుకుంటున్నాడు. ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను, ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఇట్లా చదువుకుంటున్నాడు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆయన 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 ఎవరు? నా గురించా? వేరే వాళ్ళ గురించా? ఈ ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే పక్కనున్న సువార్త చెప్పి ఆయన యేసుక్రీస్తుని గురించి
ఆయన వదకు తేబడే గొర్రె పిల్లవలే నోరు తెరవకుండా సర్వమానవుల యొక్క పాప శిక్షణ భరించాడు. ఆయనే ఆ గొర్రె పిల్ల. నువ్వు కూడా నమ్మితే నువ్వు కూడా రక్షించబడతావు. నేను కూడా ఒకప్పుడు ఆ సువార్త చెప్పి ఆయన కూడా, నేను కూడా ఒకప్పుడు నీలాంటి వాడినే, నేను కూడా నమ్మి బాప్టిజం తీసుకున్నాను. నువ్వు కూడా నమ్మావా? రక్షించబడతావు, ఈ లోకంలో ఉండే నాశనాన్ని నుంచి తప్పించబడతావు అని చెప్పాడు. అట్లానా? అయితే వెళ్తున్నారు ముందుకి, నీళ్లు కనిపించినాయి. నీళ్ళున్నాయిగా, నమ్మి నువ్వు బాప్టిజం పొందితే అని చెప్పాడు ఫిలిప్పు. మరి నీళ్ళున్నాయి, బాప్టిజం ఇచ్చేయండి అన్నాడు. ఎంత తొందరగా రెస్పాండ్ అయ్యాడు ఆయన. బాప్టిజం తీసుకునే దాంట్లో ఆయనకి ఏమైనా సంవత్సరాలు పట్టిందా? ఈ అవకాశం నాకు ఎప్పుడు కూడా రాదు. ఆ దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఆయన బాప్టిజం తీసుకుంటానికి. అమ్మో, నేను ఒక్కనే దీంట్లో వెళ్ళానంటే నాకు ఎవరు వస్తారు తోడు? ఏమైనా భయం వచ్చిందా? ఆయనకి దేవుని భయం వచ్చింది. ఈ అవకాశం ఇప్పుడు కాకపోతే నాకు మళ్ళీ బాప్టిజం ఎవరిస్తారు? నేను మళ్ళీ నా దేశం వెళ్ళిపోతాను, మళ్ళీ నాశనం అయిపోతాను అని దేవుని భయం వచ్చింది ఆయనకి. ఫిలిప్పు, నిజంగానే ఆలోచిస్తున్నా? మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు నిజంగానే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను నా పూర్ణ హృదయంతో. అయితే చక్కగా బాప్టిజం తీసుకోయా అని ఇద్దరు పోయారు. ఫిలిప్ బాప్టిజం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఫిలిప్ ఎప్పుడు కలవాల? ఎంతసేపు పట్టింది ఆయనకి? ఈనాడు ఎలా ఉందంటే డిఫరెంట్ థాట్స్లో ఉన్నారు పీపుల్. మతంలో దించేస్తాడు, దాంట్లో పోతే నన్ను ఏమి, నేను చచ్చిపోతే ఎవరు కొరివి పెడతారు, ఏది ఆలోచన. దాంతో పోతే మా అబ్బాయి చూడ్డు, ఏంది ఆలోచన. దాంట్లో పోతే మాలాడు అంటారు, ఏంది ఆలోచన. నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి పక్కన ఒక మాట ఉంది, నిన్ను భయపెట్టేవాడు అక్కడ నీతో వచ్చి భయపెట్టడు. నిన్నిక్కడ మతం అని అరిసేవాడు అక్కడికి వచ్చి ఏ అనడు. ఎందుకంటే వాడు కూడా రక్షణ లేకపోతే నీతో పక్కన కాలుతా ఉంటాడు. నీకు ఈ గ్రహింపు ఉంటే, మరీ ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు, వాళ్ళని చూస్తుంటే ఇంకా ఏందో సినిమాలు చూస్తూ ఈ బతికిన కాలం సరిపోద్ది ఆల్రెడీ, ఇంకా అంత బతకరు. దేని గురించి ఆలోచన చేయాలి? అరే రేపు నాకేది మంచిది, అది చేయకుండా కాలమును గడుపుచు మీరుంటే ఒకసారి ఆలోచన చేయండి. యేసుప్రభు చెప్తున్నారు, ఆయన నా రక్తంలో మీకు పాప క్షమాపణ. ఆ మాటలో మీరు మెడిటేట్ చేస్తే దేవుడే మీ తరపున పాప శిక్షణ భరించి పరిశుద్ధమైన రక్తాన్ని ఇస్తున్నాడు మీ పాడు హృదయాన్ని కడుగుతానికి. దాంట్లో ఎంత ప్రేమ ఉంది, ఎంత ఆయన దీనుడై, రండి నమ్మండి, మీరు పరాందొచ్చి కొనుక్కొనివ్వండి, నాకు ఇది చేయండి అని అంటలా. ఆయన నమ్మితే మీరు రక్షించబడతారు. కొంతమంది నమ్మాను నాకెంత ఈ ఓరకొరకనే మాటలు చెప్తారు. మరి బాప్టిజం తీసుకోయా అంటే ఏమి నీ నమ్మకం యాక్షన్లు ఎందుకు కనపట్లేదు అంటే, పూర్ణ హృదయంతో నువ్వు ఇంకా నమ్మలా. ఒప్పుకో, ఇంకా నీ బలహీనత ఆయనకు చెప్పుకో, ఆయన నిన్ను బలపరుస్తాడు. యథార్థంగా నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళు, ఆయన నీ పరిస్థితిని సెట్ రైట్ చేసి నువ్వు ఒక అడుగు ముందుకెట్టి ఆయన చేయించి బాప్టిజంలోకి నడిపిస్తాడు. ప్రభు చెప్పాడు ఈ మంచి మాటని, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండి, నమ్మి బాప్టిజం తీసుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే బాప్టిజం తీసుకుంటానికి ఎందుకంత ఆలోచన నీకు వస్తుంది? ఐథియోపియా లాగా నువ్వేమన్నా మొట్టమొదటి వాడు అనుకుంటున్నావా? ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు, బాప్టిజం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పరిస్థితి కాదు నీది. ఆయన ఆ పరిస్థితిలోనే లేఖనం చదువుతుంటే ప్రభు సువార్థికుడు ఫిలిప్పు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇచ్చేసాయి. మా రాణి గారికి చెప్తానుండు, నేను ఇప్పుడు కాదు, ఐథియోపియా వెళ్ళి మా రాణి ఆయన కింద పనిచేసే వాళ్ళు ఈ మతంలో మారితే ఆమె నన్ను చంపేస్తుందేమో, ఎందుకు ఈ భయం చెక్ చేసుకుంటూ ఆపాడా? వెళ్తున్నాను, నువ్వు కూడా రా ఫిలిప్పు, రా. ఆ ఊరు దాకా వెళ్ళిన తర్వాత ఆమెతో ఒకసారి లావాదేవీని చూద్దాం. ఏంటంటే ఆయన కింద పనిచేసేవాడిని, నేను మంత్రిని కదా, ఆమె నాకు రాని ఇది నమ్ముకున్నా అంటే వెంటనే నన్ను చంపేస్తుందేమో, ఒకసారి చెక్ చేసుకొని నేను బాప్టిజం తీసుకుంటాను అన్నాడా? నీళ్ళు ఇదే అవకాశం. ఆ ఎడారిలో ఒకసారి నీళ్ళు కనిపించినాయి. అమ్మో, మళ్ళీ అవతలకి వెళ్తే నీళ్ళు ఉంటాయో లేవో, మళ్ళీ కొంచెం అవతలకి వెళ్తే అసలు ఈయన ఉంటాడో లేడు బాప్టిజం ఇచ్చాయన, మళ్ళా నా మనసు మారిపోద్దేమో
బాప్టిజం ఏమన్నా నాటకంగా అన్నాడు. అట్లా ఉండాలి రక్షణ పొందే వాళ్ళ యొక్క హార్ట్. లేదనుకో మీరు సమయాన్ని వృధాగా గడుపుతూ మాట దగ్గరి దాకా వచ్చి రేపు అక్కడ నరకములో అరే నాకు దగ్గర దాకా వచ్చిందే, వీడికంటే తెలియదు, నువ్వెప్పుడు లేదు, నాకేం తెలియలేదురా, దగ్గర దాకా వచ్చింది, అరే ఏం లేదు కొట్టుకోవాలి. భయపడద్దు. బాప్టిజం తీసుకుంటే నువ్వేదో పెద్ద ఎంత వ్యక్తివేం కాదు. ప్రపంచంలో ఎక్కువ మంది పాటిస్తున్న మతం అనే పేరు చెప్పండి క్రైస్తవత్వంలో ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు సంగతి కూడా కాదు. మీకంటే విద్యావంతులు యోగ్యులు కూడా తగ్గించుకొని బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదివినారు. పోనీ అలా చూసినా మరి ఇంకేంది ఆలోచిస్తున్నావు? నీ హృదయంలో నిన్ను బాప్టిజానికి అడ్డు పెడుతున్న ఆలోచన ప్రతిదీ పక్కన తీసే. అప్పుడు నువ్వు ఆయన మహిమ చూస్తావు. రక్షణ పొందిన మనం సింపుల్గా ఈరోజు ఆరాధన చేస్తుంది ఏంటంటే, ప్రభువా నిన్ను నమ్ముతానికి నా ఆత్మ కృప, నిన్ను నమ్మి బాప్టిజం తీసుకుంటానికి నాకు సహాయం చేశావు. నా ఆత్మకి నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి ఆ నపుంసకుడు సంతోషంతో వెళ్ళాడంట. నా హృదయంలో నువ్వు ఉంచిన సంతోషాన్ని బట్టి నేను మనసారా స్తుతించి ఘనపరుస్తున్నాను ప్రభు అని మనం ఆరాధన చేద్దాం.